ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడి. రోమా పత్రికను అపోస్తులుడైన పౌలు రోమాలోని విశ్వాసులకు రాస్తూ క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో బోధించాడు. ఇందులో 3 విషయాలు మనం గమనిస్తాం. దేవుని పనిలో అలసట, నిర్లక్ష్యం ఉండకూడదు. మన సేవ ఆనందంతో, శ్రద్ధతో ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయం జ్వలించాలి. ప్రార్థన, వాక్య ధ్యానం మన ఆత్మను వేడిగా ఉంచుతాయి. ప్రభువుకు సేవ చేసేవారిగా ఉండాలి. మన సేవ మనుషుల కోసం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు చేయబడాలి. ఒక పెద్ద అగ్గిపెట్టెలో బొగ్గులు చాలా మండుతున్నాయి. అవి కలిసి ఉన్నంత వరకు మంట ప్రజ్వలిస్తుంది. కానీ ఒక్క బొగ్గును పక్కకు తీసి ఒంటరిగా ఉంచితే కొద్దిసేపటికి అది చల్లారిపోతుంది. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా ప్రార్థన, వాక్య ధ్యానం, సంఘ సహవాసం ఇవి ఉంటేనే మనం ఆత్మలో తీవ్రత కలిగి ఉంటాం. దేవుని సేవలో నిర్లక్ష్యం చేస్తే మన ఉత్సాహం చల్లబడిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు కొరకు సేవ చేయాలంటే మన ఆత్మ ఎప్పుడూ కూడా తీవ్రత కలిగి ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో మేము కూడా ఉత్సాహము కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి మీ సేవ చేయలాగున అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరిచి పులికొల్పి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.